పంచాంగం ప్రకారం దాదాపు 17 కోట్ల సంవత్సరాలకు ముందు స్వామివారు శేషాచల కొండల్లో వెలిశారు. ఆది కృతాయుగంలో ఒక సిద్ధయోగంలో కూడిన శుభగడియల్లో కన్యామాసంలోని శ్రవణ నక్షత్రంలో వైకుంఠం నుంచి మహాకాంతివంతమైన స్వర్ణ విమానంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మహావిష్ణువు అర్చావతార రూపంలో పుష్కరిణికి దక్షిణాన నైరుతి దిక్కులో ఆవిర్భవించారు. పురాణాల్లో గాని ఆగమ శాస్త్రంలో గాని స్వామివారు పాలపుంతలోని మకర రాశిలో ఉన్న నక్షత్ర గ్రహ కూటమి నుంచి భూలోకానికి అవతరించినట్టుగాను, ఒక స్వర్ణ దివ్య విమానంలో వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించినట్టుగాను, అంతకుముందే వైకుంఠంలో తనకు అత్యంత ప్రియమైన క్రీడాద్రి మహాలక్ష్మితో పాటు తాను నిత్యం విహరించడానికి ఇష్టపడే క్రీడాద్రిని భూలోకానికి ఆదిశేషుడు గరుత్మంతుడి చేత పంపించినట్లుగాను, ఆ క్రీడా పర్వతాన్ని స్వర్ణముఖి నది తీరంలో ప్రతిష్ఠించమని నిర్ణయించి అది ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారు భూలోకానికి అవతరించారు. ఆ దివ్యమైన ముహూర్తాన్ని కూడా ఆది కృతయుగంలో కన్యామాసంలో శ్రవణ నక్షత్రంలో సిద్ధయోగంలో స్వామివారు ఈ వెంకటాచల పర్వతాల మీద అత్యంత పవిత్రమైన స్వామి పుష్కరిణికి దక్షిణ నైరుతిలో వచ్చి అవతరించినట్టుగా చెప్పబడింది.